ఇదంతా కోట అంట 4 o'clock వరకే ఉంటుందంట. ఇప్పుడు టైం వచ్చేసి 3:15 అయింది. 4 o'clock క్లోజ్ కదా, మరి ఎట్లా వెళ్తారు మీరు? ఎంతో కొంత షూట్ చేసుకొని వస్తానన్నా అని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా బ్యాగ్ లో ఉంది అన్నారు. లాంగ్ లెన్స్ ఉన్న కెమెరా అంటే ఎలో లేదు, ప్రతి దానికి ఎలో లేదు, ఇన్ని రూల్స్ ఏమొద్దు నేను వెళ్తున్నానని చెప్పేసా. ఇంకా మరి ఇక్కడ చెత్త పడేయచ్చా? ఇది ఎలవడా? బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మనం వీడియోలు తీసుకొని ఇప్పుడు ఏం చేస్తామని? తెలంగాణ ఇంకా ప్రమోట్ అవుతుంది కదా, అది ఇష్టం లేదంటే వీళ్ళకి. మా సార్ తిడతారు, మా సార్ అరుస్తారు, వరస్ట్ బిహేవియర్స్, చాలా రూడ్ బిహేవియర్. అదంతా ఆ కోటంతా వాళ్లే కట్టించినట్టు, వాళ్లే కాకతీయులు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో హాయ్ గైస్, ముందుగా ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పాలి. ఆదిలాబాద్ వాటర్ ఫాల్స్ తర్వాత ఆదిలాబాద్ సిటీకి వెళ్ళి రూమ్ అయితే తీసుకున్నాను. అక్కడ స్టే చేసి నైట్ మార్నింగ్ ఆదిలాబాద్ సిటీ కవర్ చేశాను. అంటే సిటీ అంటే కొద్దిగా వాక్ చేస్తూ కొన్ని ఏరియాలు ప్లస్ వినాయక్ చౌక్, నేతాజీ చౌక్ ఇవన్నీ చూపించాను. వెళ్ళి బావర్చీలో బిర్యానీ తిన్నాను. నేను ఇప్పుడు కనెక్ట్ చేసి కాపీ చేద్దామని చూస్తే ఫైల్ కరప్టెడ్ అని వస్తుంది. ఒక 20-minute వీడియో మొత్తం కరప్ట్ అయిపోయింది. నా హార్ట్ బ్రేక్ అయిపోయింది అసలు. అంటే మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏంటో కూడా తెలియదు ఆదిలాబాద్కి. అందుకనే ఎనీవే గైస్, ఈసారి నుంచి జాగ్రత్త పడతాను. ఎప్పటికప్పుడు రికార్డ్ చేసిన వెంటనే కాపీ చేసుకుంటాను ల్యాప్టాప్లోకి. ఇలా జరగకుండా చూసుకుంటాను. మనం ఆదిలాబాద్లో వాటర్ ఫాల్స్ వరకు చూసారు కదా. ఆ వాటర్ ఫాల్స్ తర్వాత ఆదిలాబాద్లో హోటల్ రూమ్ తీసుకొని అక్కడే నైట్ స్టే చేశాను. నెక్స్ట్ డే మధ్యాహ్నం 1 గంటకి ఆర్ 1:30 ఆ మధ్యలో ఆదిలాబాద్ నుంచి కరీంనగర్కి అయితే వచ్చేసాను. కరీంనగర్లో ఈ రూమ్ అయితే తీసుకున్నా, నాన్ ఏసీఏ. ఆదిలాబాద్ నుంచి డైరెక్ట్ కరీంనగర్ వచ్చాను. 4 hours జర్నీ. వీడియో కూడా తీయలేదు. 4 hours ముందు వీడియోలో చెప్పాను 4 hours ఉండబోతుంది జర్నీ, వీడియో పెట్టుకోదలుచుకోలేదు, చాలా లెంతీ అయిపోతుంది, స్పేస్ లేదు, ఇవన్నీ సబ్జెక్ట్ అంతా చెప్పాను. సో అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈసారి మళ్ళీ అది జరగకుండా చూసుకోవాలి. ఇంకోసారి కూడా జరిగిందంటే ఇంక నేను ట్రిప్ చేసి వేస్టే. కరీంనగర్ బాగా చూపిద్దాం, ఓకేనా? ఈ రోజుకి పడుకుంటాను, ఇంకా రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఫ్రెష్గా కరీంనగర్ అయితే బాగా చూపిద్దాం. సో గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కరీంనగర్. లాస్ట్ వీడియోలో చాలా డిసప్పాయింట్ అయిపోయాను కదా, దాని నుంచి బయటకు వచ్చేసాను. మంచిగా పడుకున్నాను, మంచిగా తిన్నాను. ఆ డిప్రెషన్ ఫీల్ అవ్వకుండా వెంటనే బయటకు వచ్చేసాను. ఈరోజు ఫుల్ ఎనర్జీ. ఈరోజు ప్లాన్ ఏంటంటే మనం కరీంనగర్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే మనం లోవర్ మానేరు డ్యామ్కి అయితే వెళ్దాం. అండ్ అది అయిపోయిన వెంటనే లంచ్కి వెళ్దాం. లంచ్ అయిపోయిన వెంటనే ఎలగంటల ఫోర్ట్కి వెళ్ళిపోదాం. సో ఈ 2 places కవర్ చేసేద్దాం క్విక్గా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రాత్రి మనకి ఈ రూమ్ అయితే దొరికింది. ఈ రూమ్ వచ్చేసి నాకు 1000 rupees అయితే పడింది. 1000 రూపాయలకి ఎంత ఫెసిలిటీ, అసలు బెడ్ కూడా మామూలుగా లేదు, 3 star క్వాలిటీ బెడ్ అది. సో అదనమాట, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఫైనల్లీ మనం లోవర్ మానేరు డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ ఒక 5-6 kilometers డ్రైవ్ చేసుకుంటూ ఈ రోడ్లో ఇక్కడ డ్యామ్ ఉంటుంది. డ్యామ్ వరకు అయితే వచ్చాను. ప్రస్తుతానికైతే గేట్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి. మొత్తం డ్రై ఉంది లొకేషన్. అటువైపు ఎక్కువ వాటర్ కూడా లేవు. ఇక్కడ నుంచి అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఆ చివర నాకైతే కేబుల్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. ఇటే ఉందో చూద్దాం. ఫుల్ వాటర్ ఉన్నాయి, మొత్తం నిండిపోయింది, అన్నీ మునిగిపోయినాయి కూడా. చాలా సమాధులు లాంటివి ఉన్నాయి, అవన్నీ మునిగిపోయి ఉన్నాయి. అండ్ అలాగే ఒక గుడి కూడా ఉంది, ఆ గుడి కూడా మునిగిపోయింది. దానికి దారి, గుడికి వెళ్ళటానికి దారి కూడా మునిగిపోయింది. సో ఇక్కడైతే బోటింగ్ ఉంది, స్పీడ్ బోట్ ఉంది, నార్మల్ బోటింగ్ ఉంది. మన ఛానల్లో మనకి బోటింగ్ కి చాలా సంబంధం ఉన్నట్టుంది, ఎక్కడికి వెళ్ళినా ఈ బోటింగ్. సో ఇంత పెద్ద వాటర్ బాడీ కాబట్టి చూడండి అసలు ఎంత హ్యూజ్ గా ఉందో. ఇంత పెద్ద స్పేస్ కదా, ఖచ్చితంగా బోటింగ్ చేయాలి. టికెట్ తీసుకున్న 350. ఇటువైపు అన్న మన కోసమే వెయిటింగ్, ఎవరూ లేరు బోటింగ్ చేసేవాళ్ళు. స్పీడ్ బోట్కి వెళ్ళిపోతున్నా నేను. అబ్బో ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి కింద, కొంచెం పెద్దగానే ఉన్నాయి చేపలు. కనిపిస్తుందో లేదో మరి వీడియోలో. అయ్యండి ఫిషెస్. సేఫ్టీ జాకెట్ ఇంపార్టెంట్. ఇది మన తెలంగాణ ట్రిప్లో 2వ స్పీడ్ బోట్. ఓకే రెడీ. ఎందుకు నేను ఒక్కడనే వెళ్ళటం అని, అక్కడ ఒక ఫ్యామిలీ పాపం పిల్లలుంటే పిల్లల్ని రమ్మని చెప్పా. 4 people వరకు వెళ్ళాడు స్పీడ్ బోట్లో, నాతో పాటు ఇంకో 3 పిల్లలు. నీ పేరు? తనీష్. హాయ్ చెప్పు. తనీష్, ఇంకా నేత్ర. తనీష్, నేత్ర. నీ పేరు? విఘ్నేష్. తనీష్, నేత్ర, విఘ్నేష్ 3 వెళ్తున్నారు నాతో పాటు. నా ఫ్రెండ్స్ ఇప్పటికి వీళ్ళే. జాకెట్స్ వేసుకోండి. ఇదిగో నీకు ఇది వేసుకో సరిపోద్ది. అది వెరీ గుడ్.
అయ్యో అందరు క్యూట్గా ఉన్నారు. దా 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 రెడీ రండి, ఎక్కించండి కొంచెం. జాగ్రత్త, జంప్ చే, అక్కడ 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 రా, అక్కడ కాలే. లెట్స్ గో. గేటుకి పట్టుకో అది. అందరు జాగ్రత్త. లోవర్ మానేరు డ్యామ్ లో బాబా ఇది క్రేజీగా ఉంది. సెంటర్ వరకు తీసుకెళ్తా అన్నారు, చూద్దాం. భయం వేస్తుందా? భయం వేస్తుందా? ఏం లేదు, ఏం కాదు. బాబా వండర్ఫుల్ సీనరీ, అసలు బ్యూటిఫుల్ ఉంది చూడడానికి. నాకు నాకు సొంత బోట్ ఉంటే బాగుండు ఇట్లాంటిది. ఒక 2 minutes బ్రేక్. ఇక్కడ వాటర్ మధ్యలో ఉన్నాం. అది చాలా డీప్ ఉంటుంది అన్న. ఎంత లోతు ఉంటుంది ఇక్కడ? 100 feet లోతు ఉంటుంది అంట ఇక్కడ. 100 feet అబోవ్. ఇంకా వండర్ఫుల్ గా ఉంది చూడండి, చుట్టూ ఫుల్ గా నిండిపోయింది వాటర్ తో. లోయర్, మిడ్, అప్పర్ 3 ఉంటాయంట మానేర్ రివర్ లో డ్యామ్స్. ఇది లోయర్. బేసిక్ గా ఇది సాగు చేసుకోవడానికి, తాగడానికి వాడతారు వాటర్ ని. ఇవి చుట్టుపక్కల పొలాలకి అవసరమైన వాటర్, చెరువులకి, చిన్న చిన్న చెరువులకి ఇదే మెయిన్ సోర్స్. ఎలా ఉంది? ఇట్లా సూపర్. చూసారా వెనక వైపు అవి గేట్స్ క్లోజ్ చేస్తున్నాయి ప్రస్తుతానికి. ఒకసారి నుంచి చూస్తా. ఆపేశారు బోటు, ఒక చిన్న బ్రేక్ లాగా. నా కోసం ఆపినట్టున్నారు అన్న, వీడియో తీసుకుంటారు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పాపం ఆ బొడ్డోడే భయపడుతున్నాడు. బుడ్డి భయం వేస్తుందా? ఎందుకమ్మా, ఏముండదు చూడు, హ్యాపీగా ఉంది. ఓకే, తిరిగి వెళ్ళిపోదాం వెనక్కి. నైస్ నైస్, మంచి ఎక్స్పీరియన్స్. సో చూసారు కదా, మొత్తానికి మంచి బోట్ రైడ్ వేసాం పిల్లలతో. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. సో ఇట్స్ టైమ్ టు మూవ్. మనం ఇక్కడ నుంచి మంచిగా లంచ్ చేసేసి నెక్స్ట్ ఎల్గండల్ ఫోర్ట్కి వెళ్దాం. అండ్ అలాగే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా చూపిస్తా దగ్గరికి వెళ్ళి. సో బాగుంటుంది అక్కడ కూడా వ్యూ. క్విక్ గా వెళ్ళి లంచ్ చేసేస్తా. బస్ స్టాండ్ రోడ్ లో హోటల్ పర్ణశాల అని ఉంది. లోపల హట్స్ లా ఉన్నాయి. అక్కడే లంచ్ చేసేసా. మంచి వెజ్ మీల్స్ దొరుకుతుంది, హ్యాపీగా తినేసా. సో ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. అది అయిపోయిన తర్వాత ఎల్గండ్ల ఫోర్ట్కి వెళ్దాం. ఓకే, ఈ 2 places ఈవినింగ్ 4-4:30 కల్లా ఫినిష్ చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వరంగల్ వెళ్ళాలి. నెక్స్ట్ స్పాట్ వరంగల్. సో క్విక్గా ఫినిష్ చేసేద్దాం ఈ 2 places. ఓకేనా, లెట్స్ గో. సో ఫైనల్లీ మనం వచ్చేసాం మన నెక్స్ట్ స్పాట్ దగ్గరికి, కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మానేరు రివర్ పైనే నిర్మించారనమాట. 2023లో కేటీఆర్ గారు నిర్మించారు. కరీంనగర్కి ఒక యూనిక్ ల్యాండ్ మార్క్ లాగా నిలుస్తుంది ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో ఉంది. ఒక యూనిక్ ఐడెంటిటీని తీసుకొచ్చింది కరీంనగర్కి. ఇది కూడా ఒక మంచి సెల్ఫీ స్పాట్. కానీ రోడ్స్ మాత్రం కొంచెం వెరైటీగా ఉంది. రోడ్ ఎందుకో అంత నీట్గా లేదు. మరి ఎక్కువగా ట్రక్స్ వెళ్ళడం అనుకుంటా. చాలా అంటే చాలా పాట్ హోల్స్ ఉన్నాయి. ఇది నైట్ టైం లైట్స్ కూడా ఆన్ చేస్తారంట. నేను నైట్ వరకు స్టే చేయలేదు కాబట్టి ఆ వ్యూ ఎలా ఉంటుందో చూడలేదు. సో మొత్తానికి కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ మన హైదరాబాద్ దుర్గం చెరువు బ్రిడ్జ్ లానే ఉంది, కాకపోతే కొంచెం మినీ సైజ్ అనమాట. కానీ బ్యూటిఫుల్ ఉంది. ఎల్గండల్ ఫోర్ట్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ టికెట్ కౌంటర్. ఇదంతా కోట అంట. 4 o'clock వరకే ఉంటుందంట. ఇప్పుడు టైం వచ్చేసి 3:15 అయింది. 4 o'clock క్లోజ్ కదా, మరి ఎట్లా వెళ్తారు మీరు అంటున్నారు. నేను ఎంతో కొంత షూట్ చేసుకొని వస్తానన్నా అని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా లేదు పైకి పంపం, కింద తీసుకోండి, కావాలంటే ఈ 7 gates వరకు అన్నారు. ఓకే అన్న, కింద తీసుకుంటాను, పర్మిషన్ ఇవ్వండి అంటే బ్యాగ్ లో ఏముంది అన్నారు. బ్యాగ్ లో DSLR ఉంది, అది ఎలో లేదు కదా. డ్రోన్ ఉంటే ఎలో లేదు కదా. డ్రోన్ లేదు, ఉట్టి ఇదే ఉంది, లాంగ్ లెన్స్ ఉన్న కెమెరా అంటే ఎలో లేదు, ప్రతి దానికి ఎలో లేదు, టైం కూడా లేదు, ఇన్ని రూల్స్ ఏమొద్దు,
నేను వెళ్తున్నానని చెప్పేసా. ఇంకా అసలు ఈ కోట హిస్టరీ తెలుసుకుందాం అనుకున్నా కానీ ఛాన్స్ ఇవ్వట్లా వాళ్ళు. అసలు చిన్న ట్రైపాడ్ ఉంది ఇది చాలా చిన్న ట్రైపాడ్, ఇది కూడా ఎలవలేదంట. మరి ఇక్కడ చెత్త పడేయచ్చా? ఇది ఎలవడా? మొత్తం పిచ్చి మొక్కలు మొలిసి ఉన్నాయి. మనం ఏదో వీడియో తీసి తెలంగాణ టూరిజంని పెంచుదాం అనుకుంటే 100 రూల్స్ మాకు వద్దులే అని చెప్పి వెళ్తున్నాను. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇప్పుడు మనం వీడియోలు తీసుకొని ఇప్పుడు ఏం చేస్తామని, తెలంగాణ ఇంకా ప్రమోట్ అవుతుంది కదా, అది ఇష్టం లేదంటే వీళ్ళకి. మా సార్ తిడతారు, మా సార్ అరుస్తారు, వరస్ట్ బిహేవియర్ అసలు ఇది. సో రిటర్న్ వెళ్ళిపోతున్నా గైస్. రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేద్దాం. ఎర్లీగా బయలుదేరిపోతాను ఇంకా వరంగల్కి. నేను అప్పటికీ 200-300 అయినా ఇస్తాను, ఎంతైనా ఇస్తాను. కెమెరాకి తీసుకోండి, మంచిగా షూట్ చేద్దాం అనుకుంటున్నా లోపల అంటే ఒప్పుకోలే. లోపల లవర్స్, కపుల్స్ వాళ్ళు వస్తున్నారు బయటికి, వాళ్ళకైతే అలౌడ్. ఏమోలే. ఏంటో నిన్నటి నుంచి అసలు అన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ ఫుటేజ్ కరప్ట్ అయిపోవడం, అండ్ ఇక్కడ అలౌ చేయకపోవడం. ఇక్కడ టైం అయిపోయిందని కూడా కాదు, సంథింగ్ ఏదో పర్సనల్ గా ఉంది. అదేదో యూట్యూబర్స్ అంటే ఇప్పుడు ఏంటో రూడ్ గా బిహేవ్ చేయాలి, ఆ ఏళ్ళదే ఉంది. అసలు ఆ బిహేవియరే బ్యాడ్ అసలు. సారీ అన్న, టైం అయిపోయింది, అలౌ చేయడం కుదరదు, కావాలంటే ఇక్కడ వరకు చూసి రండి అని అనడం వేరు. ఏంటది కెమెరా ఏంటి బయట ఇది చూపించు, ఇదా పెద్దగా ఉంది, ఇది సినిమా కెమెరా కింద వస్తుందంట, డిఎస్ఎల్ఆర్ కెమెరా సినిమా కెమెరా అంట. అసలు చాలా రూడ్ బిహేవియర్. అదంతా ఆ కోటంతా వాళ్లే కట్టించినట్టు, వాళ్లే కాకతీయులు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే, నేను ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ షార్ట్స్ ప్లాన్ చేశా. పైన టాప్ మోస్ట్ సన్సెట్ టైం అయితే ఇప్పుడు 4-4:30 కల్లా కొంచెం సన్సెట్ అవుతా ఉంటుంది, పైనుంచి టాప్ వ్యూ సూపర్ ఉంటుంది, తీద్దాం అనుకున్నా. అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సంథింగ్ ఏదో అవుతుంది, ఏదో నిన్నటి నుంచి చూస్తున్నా. నిన్న ఫుటేజ్ డిలీట్ అయిపోవడం ఇది ఈ రోజు. సో నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు సైలెన్స్ లో వర్క్ చేయండి. ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చూపించకూడదు. వర్క్ అయిపోయిన తర్వాత చూపించుకోండి, కానీ ముందే ఎవరికి చెప్పొద్దు, చూపించొద్దు. నాకు అదొకటి బాగా అర్థమైంది. సో అదొక ఫ్యాక్టర్ మేబీ. మరి బ్యాక్ టు బ్యాక్ ఇట్లాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యేసరికి నాకు డౌట్ వస్తుంది. నేను పెద్దగా నమ్మను ఇట్లాంటివి బేసిక్ గా, కానీ ఏమో అలాంటిది ఏమైనా జరుగుతుందేమోనని ఇప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానో ఎక్కడ ఉన్నానో కూడా ఎవరికి చెప్పను. సైలెంట్ గా నా పని ఏదో నేను చేసుకొని ఆ సిటీ నుంచి వెళ్ళిపోతాను. ఇప్పుడు నాకు ఎనర్జీ అంతా చచ్చిపోయింది వాళ్ళు అసలు ఎలా చేయకపోయేసరికి. ఇంకా ఏం చేయాలో తెలియక ఆ ఫోర్ట్ పక్కనే చిన్న పొలాలు ఉంటే అక్కడికి వచ్చి కూర్చున్నా. నాకు రూమ్కి వెళ్ళాలని కూడా లేదు. కరీంనగర్లో ఏం చూపించలేదు బేసిక్గా. లోవర్ మానేరు డ్యామ్ అలా బోట్ రైడ్ తప్పించి పెద్దగా ఏం లేదు. వెరీ డిసప్పాయింటెడ్. ఎనీవే గాయస్, ఇంకా చేసేదేం లేదు. ఇప్పుడు నేను ఇంకో ప్లేస్ ఎత్తుక్కొని ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ హడావుడి చేయాలంటే చాలా టైం అయిపోద్ది. నేను మళ్ళీ నైట్ జర్నీ చేయాలి. నైట్ చలి భయంకరంగా ఉంటుంది. ఇక్కడ నుంచి వరంగల్ 80 కిలోమీటర్స్ ఉంది, 1.5 hours. సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు టైం ఎంత 4 అయింది. నేను ఇక్కడ 4:30 గట్లా ముగించేసేసి 5కి అట్లా స్టార్ట్ అయిపోదాం రూమ్కి వెళ్ళిపోయి అనుకున్నా. లెట్స్ గో గైస్. మొత్తానికి తిరుక్కుంటూ రూమ్కి అయితే వచ్చాను. చాలా కొత్త బిల్డింగ్. హోటల్ పేరు జోవా, ఇంకా బోర్డు పెట్టలేదు పైన. సో బ్యాక్ టు రూమ్, నీట్ గా ఫ్రెష్ అయిపోయి నేను వరంగల్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 7:30 వరకు ఉంది టైం మనకి, చెక్అవుట్ టైం. ఇప్పుడు టైం 5:40 అయింది. నేను ఒక 6:30 స్టార్ట్ అయిపోతా ఇక్కడ నుంచి వరంగల్కి. సరే పైకి వెళ్ళిపోతాను. పైకి వెళ్ళిపోయాక నేను ఏం షాపింగ్ చేస్తానో మీకు చూపిస్తాను. మొత్తానికి విశాల్ మార్ట్కి వెళ్ళి ఈ చిన్న స్వెట్ షర్ట్ కొనుక్కున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది, చీకటి అయిపోయింది. ఇప్పుడు ఇంకా నైట్ జర్నీ చేయాల్సి వస్తుంది. అందుకే నైట్ చలి తట్టుకోవడానికి ఇది కొనుక్కున్నా. టీ షర్ట్ మీదే వేసేసుకుంటాను ఇట్లా, ఇదిగోండి. దీనిపైన మళ్ళీ జాకెట్ వేసుకుంటాను. ఆల్రెడీ ఉన్నదే కదా, ప్రతి రైడ్కి వాడుతున్నాను. ఎందుకురా ఎన్ని లేయర్స్ అంటే మరి అంత చలుంది. సో ఎనీవే ఈ రూమ్ వెకేట్ చేయాల్సిన టైం వచ్చేసింది. నీట్గా ఫ్రెష్ అయిపోతా. చాలా టైర్డ్ అయిపోయాను అసలు. ఈ బెడ్, ఈ రూము, ఈ నీట్నెస్ చూస్తే ఇక్కడే స్టే చేయాలనిపిస్తుంది, పడుకోవాలనిపిస్తుంది హాయిగా. కానీ తప్పదు, మనం చూస్ చేసుకున్న ప్రొఫెషనల్ లాంటిది. ఆల్వేస్ కంటిన్యూస్గా తిరుగుతూ ఉండాలి, లేదంటే ఎక్స్ట్రా ఖర్చు అయిపోద్ది మళ్ళీ. సో అందుకే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో బయలుదేరిపోతా వరంగల్కి. వరంగల్లో ఎక్కడ ఉంటాను, స్టే ఇవన్నీ తెలీదు, అక్కడికి వెళ్ళి చూసుకోవడమే. ట్రావెల్ అంటే అదే, ఇంకా ప్రతిదీ మంచిగా సాఫీగా సాగిపోవాలనే ఉండదు రూలు. సో గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదైనా ఎక్స్పీరియన్సే. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ అదిరిపోవచ్చు, చెప్పలేను నేను కూడా. ఐ హోప్ బాగుంటుందని కోరుకుంటున్నాను. అది గైస్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.